హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మీకోసం తెలంగాణ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వివరాలు మీకు చెప్తాను. గత ప్రభుత్వం ఇదే నోటిఫికేషన్ సంబంధించి 5089 ఉద్యోగాలకు సంబంధించి గత ఏడాది 2023లో ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం 5973 ఉద్యోగాలను పాత వాటి యొక్క నోటిఫికేషన్ కలుపుకొని మొత్తంగా 11,062 జాబ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందని కోరుకుంటున్నాను. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మీకు స్నేహితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ నెట్వర్క్లో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్, secondary grade teachers, language pundits and physical education teachers and special education teachers in primary level in the category of secondary grade teacher and special education teachers in upper primary or secondary level in the category of school assistant under government and local body schools in the state through DSE 2024. ఇవన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. వాళ్ళందరూ ముందుగా చెప్పుకున్నట్టుగా 25 ఆగస్టు 2023 నాడు 5089 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు గత ప్రభుత్వము. ఈ యొక్క నోటిఫికేషన్ని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 26 ఫిబ్రవరి 2024న 4957 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషను మరియు 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ అండ్ 220 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్ మొత్తంగా కలుపుకొని 11,062 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు విడుదల చేశారు. ఇంకా వాళ్ళు చెప్పొచ్చేది అంటే, ఎవరైతే పోయినసారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్తున్నారు. ఇక మిగతా వివరాలకు వెళ్తే, ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ లింక్ ఇచ్చారు. school.edu.telangana.gov నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అది కూడా March 4 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఈ వెబ్సైట్లోకి వెళ్తే March 4 నుంచి అప్లై చేసుకోవడానికి అక్కడ లింక్ ఉంటుంది. దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫైడ్ టీచర్ పోస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఈస్ గివెన్ ఇన్ అనెక్షర్లో ఇచ్చారు. ఆ అనెక్షర్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఇస్తాను. ఎటువంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీరు ఈ వెబ్సైట్లోనే 4/3/2024 నుంచి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఫీజు విశేషానికి వస్తే మాత్రము 1000 రూపాయలు మాత్రం కట్టాలని చెప్తున్నారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ రిటర్న్ టెస్ట్ ఈజ్ 1000 రూపీస్ పర్ కాస్ట్ అని చెప్తున్నారు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ మాత్రమే చేయాలని చెప్తున్నారు. అండ్ 4th మార్చ్ 2024 నుంచి 2nd ఆఫ్ ఏప్రిల్ 2024 వరకు మాత్రమే పేమెంట్ గేట్వే అనేది ఉంటుందని చెప్తున్నారు. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మాత్రము మార్చ్ నుంచి మొదలుకొని ఏప్రిల్ 3 వరకు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా కంప్లీట్గా యూజర్ గైడ్ అనేది వెబ్సైట్ లింక్లో వాళ్ళు 4th ఆఫ్ మార్చ్ నుంచి ఇస్తారు. అప్పుడు అక్కడ మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా మిగతా ఇంకా ఎక్కువ వివరాలు ఏమైనా ఉంటే కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 46 ఇయర్స్. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించిన వారే అప్లై చేసుకోవాలంటే మాత్రం 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ SC ST BC అండ్ EWS వాళ్ళకి 5 ఇయర్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు.
క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మాత్రం కంప్లీట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే వెబ్సైట్లో పొందుపరుస్తారో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ మాత్రమే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆ ఆన్లైన్ చేసేటువంటి సెంటర్స్ వచ్చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డిలో మాత్రమే ఈ ఆన్లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అక్కడికి మీరు ప్రిఫరెన్స్ చేసుకొని ఈ ఆన్లైన్ సెంటర్స్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అవైలబిలిటీ ఆఫ్ కెపాసిటీని బట్టి చూసుకొని కూడా అవి చేంజెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఆ పర్టికులర్ డేట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అనేది మాత్రం ఎప్పుడు అనేది తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. మీరు దీనికి కావాల్సి మీరు కంటిన్యూస్గా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. నా ఛానల్లో ఫాలో అవుతున్నప్పుడు కూడా నేను మీకు చెప్తాను ఈ సంబంధించినటువంటిది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే ఉందో అది 4th March నుంచి మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇక జిల్లాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే హైదరాబాద్లో 878 పోస్ట్స్ ఉన్నాయి. నల్గొండకు వచ్చి 605, నిజామాబాద్లో 601 పోస్టులు, ఖమ్మంలో 575, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506, భద్రాద్రి కొత్తగూడెంలో 447, సూర్యాపేటలో 386, మహబూబాబాద్లో 381, రంగారెడ్డిలో 379, వికారాబాద్లో వచ్చి 359, నిర్మల్లో వచ్చి 342 అండ్ ఆసిఫాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్లో 341, జగిత్యాలలో 334, ఆదిలాబాద్లో 324, సిద్దిపేటలో వచ్చి 311, మెదక్లో 310, వరంగల్లో 301, మంచిర్యాలలో 288, నాగర్ కర్నూలులో 285, నారాయణపేటలో 279, యాదాద్రి భువనగిరిలో 277, కరీంనగర్లో 245, మహబూబ్ నగర్లో 243 అండ్ జయశంకర్ భూపాల్పల్లిలో 237, జనగాంలో 221, ములుగులో 192, హనంకొండలో 187, జోగులాంబ గద్వాల్లో 172, వరంగల్లో 152, రాజన్న సిరిసిల్లలో 151, మేడ్చల్ మల్కాజ్గిరిలో 109, పెద్దపల్లిలో 93. పూర్తిగా చూసుకుంటే 11,062 పోస్టులు ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ పోస్టులు చూసుకుంటే 2,629 అని చెప్తున్నారు. లాంగ్వేజ్ పండిట్స్కి వచ్చి 727, పీఈటీలో 182, ఎస్జిటిలో 6508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్లో 796 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క వివరాలు మీకు అన్నీ కూడా అందించాను. మీరు అప్లై చేసుకునే ముందు 4th Marchన విడుదల చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూసుకోండి. మరియు కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చదవండి. మీకు అందులో డౌట్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా చూసుకోండి, అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you. All the best to all.